శ్రీమాత్రే నమః. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. ఈ నక్షత్రాలు హస్త నక్షత్రం వరకు చేశాను, మిగిలిన నక్షత్రాలు తొందరలో చేస్తాను. అయితే చాలామంది ఏంటంటే ఒక అద్భుతమైన పరిష్కారం కోసం అడుగుతున్నారు. ఇది సంపదలు ధనం రావడానికి. అందుకనే ఈరోజు ఆ సంపదలు ధనం రావడానికి ఒక అద్భుతమైన మంత్రం, శ్లోకం 4 లైన్లు ఉన్నవి. 100% నమ్మి విశ్వాసంతో చేస్తే అద్భుతాలు మీరే చూస్తారు. అది ఇద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. అయితే ఇది కనకధారా స్తోత్రము అని. కనకధారా స్తోత్రమే సంపదలకు అస్త్రము అని దాని పేరు. కనకధారా స్తోత్రం సంపదలకు అస్త్రం. అదే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆరోగ్యాలకు రాట్నం అని, ఆరోగ్యాలకు రంగుల రాట్నం అని. సౌందర్యలహరి మనిషి జీవితానికి ప్రహరీ అని. సో ఇవన్నీ ఇది తొందరలో మీకు వీటి గురించి సపరేట్గా సౌందర్యలహరి మానవ జీవితానికి ప్రహరీ అనే పేరుతో మీకు ప్రతి శ్లోకము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తొందరలో అది కూడా రిలీజ్ చేయబోతున్నాను. అదే కనకధారా స్తోత్రం సంపదలకు అస్త్రం అనే పేరుతో రాబోతున్నది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆరోగ్యాలకు రంగుల రత్నం అనే పేరుతో మీ ముందుకు రాబోతుంది. ఈ కనకధారా స్తోత్రంలో ఒక అద్భుతమైనది, ఇప్పటి కాలంలో నేను కొన్ని బుక్కుల్లో రావట్లేదు, కానీ అది ఎప్పుడో పాత బుక్కుల్లో ఒక శ్లోకం ఉంటుంది. ఎవరు ఆడియోల్లో కూడా ఇంతకుముందుకు చెప్పలేదు. అది ఎక్కడో ఒక చోట తగులుతుంది మీకు. చాలా అద్భుతమైనది. కనకధార అనగానే సంపదలు కురిపించేశాడు అని ఒక అపోహ ఉంది మన దగ్గర. అలా కాదు. చాలామంది అంటుంటారు, నీ కర్మ బలమైనదైతే ఎవరేం చేయలేరు, నీ కర్మను తొలగించడానికి ఎవరి చేత కాదని అంటుంటారు. తప్పది. కర్మ ఖచ్చితంగా తొలగించబడుతుంది. దానికి ఉదాహరణ ఈ ఇది కనకధారాస్త్రం. ఏంటది? ఫస్ట్ ఈ శంకరాచార్యుల గారు భిక్షాటన చేస్తూ ఒక పేదరికం కుటుంబంలోకి వెళ్తే ఏమీ ఇవ్వలేక ఒక ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉసిరికాయ ఉంటే ఆ ఉసిరికాయని తీసుకొచ్చి భిక్షం వేస్తుంటే అప్పుడు అనిపే స్ఫురణకు వస్తుంది, ఏంటి మహాతల్లి ఇలా చేస్తుంది అని. అప్పుడు ఊహించి తనకున్న శక్తితో కనుక్కొని అమ్మవారిని ప్రార్థిస్తారు. ఒక 8 శ్లోకాల వరకు కనకధారా స్తోత్రం చెప్పిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైతే అమ్మవారు చూసి, ఏం కావాలయ్యా అంటే, ఇంకా శంకరాచార్యులు అంటే కైలాస శంకరుడే కదా, కైలాస శంకరుడే కారడి శంకరుడై వచ్చాడు. కాబట్టి అమ్మవారు ఏం కావాలంటే, తనకి ఇంత ఇదిగా ఉందమ్మా, విపత్కర పరిస్థితుల్లో ఉంది, మరి ఎందుకు ఆ బతుకునిచ్చావు, మార్చొచ్చు కదా అంటే అమ్మవారు ఒక మాట అంటుంది, పూర్వజన్మంలో తను ఎవరికి కూడా ఏది పెట్టలేదు కాబట్టి తన కర్మను అనుభవించాలి, నేను ఇవ్వనని చెప్పి మనోనేత్రముతో కనబడతారు, ఫిజికల్గా కనబడరు. మనోనేత్రంతో కనబడి చెప్తే నేను ఇవ్వనని చెప్పి అంతర్ధానం అయిపోతుంది. మరి ఏం చేయాలి అంటే, నీకు శక్తిని ఉపయోగించి ముందు కర్మఫలాన్ని తొలగించాయా, ఆ కర్మఫలం తొలగించిన తర్వాత అవుతుందంటారు. అప్పుడు ఈయన ఆ 8 శ్లోకాలు అయిన తర్వాత తను తపం చేసుకొని ఆమె యొక్క కర్మఫలాన్ని మొత్తం తీసివేస్తాడు. తీసివేస్తే 9వ శ్లోకం చెప్తున్నప్పుడు అప్పుడు బంగారు వర్షం కురుతుంది. అయితే ఇవన్నీ కర్మఫల తొలగించాలి అంటే, ఈ సంపద మళ్ళీ ఆమెకు చెందాలి అంటే ఇంకొక శ్లోకం అద్భుతమైంటుంది, 24వ శ్లోకం. అది కొన్ని పాత బుక్కుల్లో ఉంటుంది, తప్ప ఉండదు. ఈ శ్లోకం అంటే కర్మఫలాన్ని తొలగించాకనే ఆ సంపదను ఇవ్వగలిగారు తప్ప అమ్మవారు కూడా అసలు మొట్టమొదటి సంపద ఇవ్వడానికి అంగీకరించలేదు. కాబట్టి కర్మఫలం తొలగించుకొని, మరి కర్మఫలం తొలగించవచ్చు అంటే దృఢ ఏ కర్మలైనా సరే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణమని. కాబట్టి నకధీతిథి సంచన్న నమజ్జన తమోగుణాహ లలితా సహస్రాలు చెప్పారు. కాబట్టి అమ్మవారి యొక్క పాదాన్ని పెట్టుకుంటే ఆ జ్ఞానం అనేది ఇచ్చి, ఆ జ్ఞానంలో ఇది కర్మ అనేది దగ్ధం అయిపోతుందట. కాబట్టి అమ్మవారిని నమ్ముకోవాలి. అయితే అందులో ఈ అద్భుతమైన శ్లోకం
అంటే కర్మఫలం తొలగించిన తర్వాత ఈ సంపద ఇచ్చిన తర్వాత సంపద తనకు చెందాలి అంటే ఒక అద్భుతమైనది. ఇప్పుడు చెప్పబోతున్నాను. మీ జీవితంలో ఎవరైనా సరే సొంత కాళ్ళ మీద చేసి బిజినెస్ అంటే వ్యాపారం చేసుకోవాలన్నా, ఒకరి పంచన మనము జాబు చేయకూడదన్నా, ఒకరి పంచన వాళ్ళు పెట్టే శాపనార్థాలు తిట్లు తినకుండా మనకు మనమే బతకాలి అన్న ఒక అద్భుతం మీరు చేసి చెప్పండి. నాకు చాలా అద్భుతం. నమ్మిన వాడికి నమ్మినంత అని. కాబట్టి నమ్మి విశ్వాసంతో చేయండి. ఆ శ్లోకం ఏంటంటే దాని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చాలా అద్భుతమైనది. ఎవరికి వాళ్ళ సొంత కాళ్ళ మీద వ్యాపారం చేసుకుంటూ ఏదో రకంగా డబ్బు సంపాదించుకోవాలి, న్యాయకరంగా సంపాదించాలి అనుకుంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒకరి పంచన పడి తిట్లు తింటూ ఆ జీవితం మనం లాగలేక అవస్థపడుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనది. కనకధార స్తోత్రంలో మన శంకరాచార్యులు గారు చెప్పింది. ఆ పద్యం ఏంటంటే, శ్లోకం ఏంటి, పద్యం అంటాం, శ్లోకం అంటాం, కాదు మంత్రయుక్తం అది. కాబట్టి మంత్రం అది. కాబట్టి 100% మనం నమ్మి విశ్వాసంతో చేసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఏ సంశయము లేదు, ఏ అనుమానము లేదు. ఆ మంత్రం ఏంటంటే, కమలాసన పాణినా లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయమాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖ దొగ్ధ్రీం. చాలా సులభమైనది. దాని అర్థం కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటి, కమలాసన 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 పాడిన కమలాసన పాడిన కమలాసన పాడిన లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో లలాటే 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 లిఖితామక్షర పంక్తిమస్య జంతో లిఖితామక్షర లిఖితాం అక్షర లిఖితాం అక్షర లిఖితామక్షర లిఖితామక్షర పంక్తి 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 మస్య జంతో పంక్తిం పంక్తిం అస్య జంతో పంక్తిమస్య జంతో పంక్తిం అస్య జంతో పంక్తిమస్య జంతో పరిమార్జయ 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 మాతరంఘ్రిణాతే మాతరంఘ్రిణాతే మాతః అంఘ్రిణాతే మాతరంఘ్రిణాతే మాతః అంఘ్రిణాతే పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వారా 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 నివాస దుఃఖధోగ్ధ్రీం నివాస దుఃఖధోగ్ధ్రీం నివాస దుఃఖధోగ్ధ్రీం నివాస దుఃఖధోగ్ధ్రీం. ఇప్పటికీ చాలా అనుకుంటే ఇంతతో ఆపేయండి. దీనికి అర్థం కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇక ముందుకు సాగించండి. ఆ అర్థం కూడా చెప్తాను. కమలాసన పాణిన, కమలాసనుడు, కమలంలో ఆసీనుడై ఉన్నవాడు బ్రహ్మదేవుడు. కమలాసనుడు బ్రహ్మదేవుడు. పాణిన అంటే చేత్తో, బ్రహ్మదేవుడు చేత్తో. కమలాసన పాణిన లలాటే అంటే నుదిటి మీద, లిఖితాం అక్షర పంక్తిమస్య జంతో. ఇక్కడ జంతో ఎందుకు వాడినా అంటే మనం మనుషులం కూడా జంతువులమే. జంతువునాం నరజన్మ దుర్లభమని. కాబట్టి మనం కూడా జంతువులతో సమానమే. మన నుదిటి మీద, జంతువులమనే మన నుదిటి మీద, లలాటే నుదిటి మీద, లిఖితాం రాశారట. అక్షరాలన్నీ ఏ విధంగా రాశారు? పంక్తిమస్య జంతో, పంక్తులు పంక్తులుగా రాశారట. మన నుదిటి మీద బ్రహ్మదేవుడు తన చేత్తో అక్షరాలు పంక్తులు పంక్తులుగా నుదిటి మీద రాశారట. ఏం రాశారో మళ్ళీ తర్వాత చెప్తారు అది. కాబట్టి బ్రహ్మదేవుని చేత్తో మన నుదిటి మీద ఆ అక్షరాలన్నీ కూడా పంక్తులు పంక్తులుగా రాశారు. కమలాసన బ్రహ్మదేవుడు కమలాసన పాడిన చేత్తో, లలాటే నుదిటి మీద, లిఖితాం రాశారు, అక్షరాలు పంక్తి మత్స్య జంతో పంక్తులు పంక్తులుగా మన నుదిటి మీద రాశారు.
అయితే ఇప్పుడు అమ్మవారిని కోరుకుంటున్నారట, అమ్మవారిని ప్రార్థించారు కదా శంకరాచార్యులు, అమ్మవారిని కోరుకుంటున్నారట. ఏమని? పరిమార్జయ. అవి ఏం రాశారో నాకు తెలియదమ్మా, ఎలా ఉందో నా జీవితం నాకు తెలియదు. అవన్నీ పరిమార్జయ అంటే తుడిచివేయి. పరిమార్జయ మాతరంఘ్రినాథే, మాత అంఘ్రినాథే, అమ్మా తల్లి పరిమార్జయ తుడిచివేసాయి. దేంతో తుడిచేయమంటున్నాడు? అంఘ్రినాథే, నీ యొక్క పాదంతో తుడిచివేయమ్మా. చూసావా, బ్రహ్మదేవుడు చేత్తో రాస్తే అమ్మను ఏమనుకుంటున్నాడు? నీ దీంతో నువ్వు అది తుడిచేయమ్మా, నీ పాదంతో తుడిచేయమ్మా అంటున్నారంటే అర్థం ఏంటి? అమ్మవారి యొక్క పుత్రులే కదా వీళ్ళు, మానసపుత్రులే కదా. త్రయానాం దేవానాం త్రిగుణ జనితానాం తపస్వి అని నీలోంచి గుణాలు పుట్టాయమ్మా. ఆ గుణాల్లోంచి నీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పుట్టారు కదా అని ఎంతటి అద్భుతమైన సన్నివేశం చూడండి. బ్రహ్మదేవుడు చేత్తో రాసి ఉంటే అమ్మ తల్లి ఏ రాశాడో తెలియదు. పరిమార్జయ మాత రంగినట్టు నీ పాదముతో దాన్ని తుడిచివేయమ్మా. పరిమార్జయ మాతరంఘ్రినాథే ఏమని రాశాడు? లాస్ట్ చెప్తారు. ధనిక ద్వార నివాస దుఃఖ దుగ్ధ్రీం. నేను ధనికుల ఇళ్ళకు పోయి యాచిస్తున్నానమ్మా, ధనికుల దగ్గర పనిచేస్తున్నానమ్మా, వాళ్ళు ఇచ్చే ఆ జీతాలు అవి తీసుకొని గడుపుతున్నానమ్మా, వాళ్ళు పెట్టే శాపనార్థాలు తిట్లు తింటున్నానమ్మా, నా వల్ల కాదమ్మా ఇవన్నీ. సో అక్కడ ఉండమని సమకూర్చి పెట్టాడు నాకు భగవంతుడు బ్రహ్మదేవుడు. దాన్ని తుడిపేసి ఇప్పుడు నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోమ్మా, నువ్వు బాగు చెయ్యి, నాకు అనుగుణంగా నా మనస్సుకు తగ్గట్టుగా నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వమని, నా యొక్క కర్మను తొలగించమని పారమార్థిక చింతనలో చెప్పినట్టుది. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు చేతితో ఏదైతే నా నుదిటి రాశాడో, అంటే ధనికుల దగ్గర ఇంటింటికి పోయి యాచించే పద్ధతి కానీ, ధనికుల దగ్గర నేను చేసే ఉద్యోగం తక్కువ జీతానికి ఉద్యోగం చేస్తూ వాళ్ళు పెట్టే శాపనార్థాలు తిట్లు తినుకుంటూ చేస్తున్నానమ్మా, అది బ్రహ్మదేవుడు నా నుదిటి మీద రాశారట, పంక్తులుగా రాశారట. వాటిని అన్ని తుడిచివేసేయమ్మా, తుడిచివేసి నా జీవితాన్ని నా చేతుల్లో ఉండేటట్టుగా నీ పాదాల మీద ఉంటూ శరణు చేసుకుంటూ బ్రహ్మపదంతో ప్రవిశ విదిత్వ అనుకుంటూ నా జీవితాన్ని సుఖమయం చేసి ప్రశాంతమైన జీవితాన్ని నా కాళ్ళ మీద నేను నిలబడేట్టుగా చేయి తల్లి అని శంకరాచార్యులు ఉంకున్నారట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని ఎంత అధిక ఫలం ఎంత గొప్పగా చేస్తే అంత అద్భుతంగా అమ్మవారు కనికరిస్తుంది, మన కర్మఫలాన్ని తొలగించి వేసి మనకిస్తుంది అని. మళ్ళీ ఒకసారి, కమలాసన పాణిన లలాటే లిఖితమక్షర పంక్తి మత్స్య జంతో పరిమార్జయ మాతరంఘ్రినాథే ధనికద్వార నివాస దుఃఖ ధోగ్ధ్రీం. కమలాసన పాణిన లలాటే లిఖితమక్షర పంక్తి మత్స్య జంతో పరిమార్జయ మాతరంఘ్రినాథే ధనికద్వార నివాస దుఃఖ ధోగ్ధ్రీం. కాబట్టి నేర్చుకునేప్పుడు అది కూడా చెప్పాను. కమలాసన పాణిన లలాటే లిఖితాం అక్షర పంక్తిం అస్య జంతో పరిమార్జయ మాతః అంఘ్రినాథే ధనికద్వార నివాస దుఃఖ ధోగ్ధ్రీం. కాబట్టి మా యొక్క కర్మఫలాన్ని కూడా, ఏ కర్మ ఉన్నా దాన్ని తొలగించి వేసి మా జీవితాలను ఆనందమయం చేయు తల్లి అని అమ్మవారి యొక్క పాదాలను పట్టుకోగలిగితే ఈ మంత్రం ఎంత చెప్పుకుంటారో, దీంతో పాటుగా ఆ కనకవర్షం కురుస్తున్నప్పుడు చెప్తున్న మంత్రం, ఏ మంత్రంకైతే కనకవర్షం కురిపించారో ఆ మంత్రాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇన్ని ఎందుకు ఇస్తున్నారంటే, ఎవరికి ఏది వీలు అవుతుందో, ఏది ఈజీ అవుతుందో చూసుకొని ఆ వీలుని బట్టి మీరు చేస్తారనేది నమ్మి విశ్వాసంతో చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముందు మన కర్మఫలాన్ని తొలగించాలి కాబట్టి, ఆ కర్మను తొలగించడానికి ఈ జ్ఞానం కాబట్టి, ఈ జ్ఞానం రావడానికి ఈ మంత్రం కాబట్టి, ఈ మంత్రాన్ని ఎంత ఎక్కువగా నువ్వు చేస్తుంటే నీ కర్మఫలం అంత తొలగిపోతుంది. ఆ కర్మఫలం తొలగిన తర్వాత నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇందులో ఏ అనుమానం లేదు, ఏ సందేహం లేదు. నిస్సందేహంగా నసంశయ అన్నట్టుగా మీరు నమ్మి విశ్వాసంతో చేయొచ్చు. శుభం భూయాత్. మీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.